పార్టీ జెండా నీడన ఉండి ఆ పార్టీ జెండాతో గెలిచిన వ్యక్తులు ఆ జెండా తన మీదే ఆధారపడుతుందని అనుకోవడం అవివేకమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నారా లోకేష్ యువగళం ద్వారా ఆయన నాయకత్వాన్ని నిరూపించుకున్నారని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ద్వారా పదవులు పొందిన వారే పదవులు ఇచ్చిన విమర్శించడం దురదృష్టకరమన్నారు. 9వ డివిజన్ పటమటలంక జాస్తీవారి వీధి ఏరియాలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం బూత్ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిగిన పార్టీ తెలుగుదేశం అని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా టీడీపీ తట్టుకుంటుంది అంటే అది కార్యకర్తలే కారణమన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీలో శిక్షణ ఇచ్చేవారిని గాలివాటానికి వచ్చిన వైసీపీలా తెలుగుదేశం పార్టీ ఉండదని అన్నారు. దొంగ ఓట్లతో గెలవచ్చు అని భావిస్తున్నారని అది సాధ్యమని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు చేర్చిన ప్రజలు టీడీపీ అభ్యర్థులను గెలిపించారని పేర్కొన్నారు. నాయకులు పార్టీని మోసం చేస్తారు కానీ కార్యకర్తలు మోసం చేయరని స్పష్టం చేశారు. పార్టీ జెండా నీడన ఉండి ఆ పార్టీ జెండాతో గెలిచిన వ్యక్తులు ఆ జెండా తన మీదే ఆధారపడుతుందని అనుకోవడం అవివేకమని అన్నారు. నారా లోకేష్ యువగళం ద్వారా ఆయన నాయకత్వాన్ని నిరూపించుకున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా పదవులు పొందిన వారే పదవులు ఇచ్చేనని విమర్శించడం దురదృష్టకరమన్నారు. అనంతరం అశోక్ బాబు మాట్లాడుతూ గతంలో ప్రజల ఆమోదంతో ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేవారని, కానీ వైసీపీ ఓటర్ లిస్టు మార్చి గెలవాలని ట్రెండ్ను వైసీపీ తెచ్చిందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు చేర్చి లబ్ధి పొందాలని చూశారని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో బోగస్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. మనం ఒక్కొక్క ఇంట్లో ఓట్లు ఏమన్నా దొంగ ఓట్లు ఉన్నాయన్న వీటిని కూడా మా కార్యకర్త నిరంతరం ఓటర్ లిస్ట్ని కింద నుంచి పైకి పై నుంచి కిందకి స్టడీ చేసి వాళ్ళు స్థిరమైన నిర్ణయంతో ఉంటారు. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు రేపు ఏదో దొంగ ఓట్లతోనో ఏదేదో చేసి మేము గెలవచ్చని. అది ఎప్పుడు కూడా సాధ్యం కాదు. మొన్న చూసాం గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఖచ్చితంగా 30,000 ఓట్లకు పైగా దొంగ ఓట్లు చేర్చారు ప్రభుత్వం వాళ్ళు. 6వ తరగతి కూడా పాస్ అయిన వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళ ఓట్లు కూడా చేర్చారు. వాళ్ళందరూ కూడా పట్టుబడ్డారు. కానీ 30,000 ఓట్లు మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. 30,000 దొంగ ఓట్లు వేసినా లేకపోతే 30,000 దొంగ ఓట్లు రిజిస్టర్ చేసినా దాంట్లో 20,000 25,000 వేసినా కూడా 30,000తో గెలుపొందడం జరిగింది. కానీ ఇవాళ ఆ రోజున ప్రభుత్వం ఆధీనంలో ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ నామకావాస్తే కొన్న ప్రభుత్వం ఫుల్ ప్లెడ్జ్డ్లో ఉండటం వలన ఆ రోజు చేయగలిగారు. ఈరోజు నేను చూసాం ఈసీ కమిషనర్ వచ్చి పెద్ద పెద్ద ఉన్నతాధికారులనే ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ కెరియర్ అంతా కూడా నాశనం అయిపోయింది. మీరేమైనా పక్షపాతం చేస్తే పక్షపాతం చేయాలని ఉద్దేశంలో మీరు ఇక్కడి నుంచి తప్పుకోండి కూడా వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అధికారులకు అనేకమైన మార్పులు మేము కూడా ఫిజికల్గా చూస్తూ ఉన్నాం. అందువలన ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని ఇంత కార్యకర్తల బలం కలిగిన పార్టీని ఎవ్వరూ కూడా నాయకులు పార్టీని మోసం చేస్తారేమో కానీ తెలుగుదేశం కేడర్ ఇప్పుడు కూడా పార్టీని మోసం చేసిన సందర్భం ఈ 40 సంవత్సరాల్లో చూడాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కార్యకర్తలే ఈ పార్టీని కాపాడుకున్నారు. నందమూరి తారక రామారావు తర్వాత ఈ పార్టీని ఇప్పటి వరకు కూడా బలంగా ఈ రాష్ట్రంలో ఉంది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం చేసిన కృషి.